ఇమాం మౌసాంలకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఇన్ఛార్జి నిసార్ అహ్మద్, జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, హఫీజ్ ఖాన్ల ఆదేశాల మేరకు ఇమాం మౌసాంల వేతనాలతో పాటు మైనారిటీల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి హరూన్ బాషా, ఫయాజుర్ రహమాన్, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి జాఫర్ బాషా తదితర మైనారిటీ నాయకులతో కలిసి జేసీ ఆదర్శ్ రాజేంద్రన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మదనపల్లి ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ గారు ఏమన్నారు, ఆయన అధికారంలో వస్తే మేము ఖచ్చితంగా ప్రతి మసీదు కూడా వాళ్ళకు కూడా బరియల్ గ్రౌండ్స్ బసానాలు కూడా జాగా ఇస్తాము, అదేవిధంగా ఈద్గా కన్స్ట్రక్షన్స్ కూడా మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. వచ్చినప్పటి నుండి ఒకటంటే ఒకటి కూడా ఏది వరకు ఇంతవరకు శాంక్షన్ చేయలేదు, ఏది కూడా చేయలేదు. అస్సలు వాళ్ళకు పట్టినట్టే లేదు. ఎవరి సమస్య మాకు సంబంధం లేదు, మా ధ్యాస మాకు మళ్ళీ ఎలక్షన్స్ లాస్ట్ 6 monthsలో ఉంటాయి, మళ్ళీ వచ్చి ప్రజలకు ఏదో ఒక మభ్య పెడదాం, వాళ్ళకి ఇది చేస్తామనే ధోరణిలో పోతుంటారు తప్ప ప్రజల సమస్యలు మా సమస్యలను ఏ రకంగా కూడా గుర్తించడం లేదు. అదేవిధంగా శ్మశాన వాటికలు లేవు, ప్లస్ వచ్చిందను చాలా వరకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కూడా ఉంది, ప్లస్ చాలా వరకు శ్మశాన వాటికలు అలాట్ చేయాలా లేని చోట వాళ్ళకు వచ్చి కాంపౌండ్ వాల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంది, ఈద్గాల కన్స్ట్రక్షన్స్ ఉంది, చాలా వరకు పోయినాయి. ఒకే తూరి అన్నీ చేసామని మేము కూడా చెప్పాం, ఎందుకంటే హైలీ బడ్జెట్ అది చాలా వరకు అవుతుంది. దశల వారీగా చేయండి, దశల వారీగా ఏదో స్టార్ట్ చేయండి. మీరు చెప్పినందుకు ఓట్లు అడిగి తీసుకున్నారు కదా, అది కూడా మీరు నెరవేర్చే బాధ్యత మీ మీద ఉందా లేదా? ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడండి. మళ్ళా 4 సంవత్సరాలు గడిపేసి లాస్ట్లో వస్తామనుకుంటే మటుకు ఈసారి ప్రజలు ఉపేక్షించేది ఉండదు. అంతేకాకుండా ఇంకోటి వచ్చిందో మదనపల్లి విషయానికి వస్తే కూడా మదనపల్లి విషయంలో కూడా చాలా వరకు ముస్లింస్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ ముస్లిం షాదీ మహల్ అని చెప్పి ఇందిరానగర్ దగ్గర 22-23 సంవత్సరాల నుండి పెండింగ్లో అట్లే ఉంది. అప్పుడు ఆ కాలంలో తెలుగుదేశం పీరియడ్ ఉండేటప్పుడు దానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు. వేసిన తర్వాత అరాకొరాగా ఏదో వర్క్లు జరిగినాయి, కానీ ఇంతవరకు దాన్ని కంప్లీట్ లేదు. ఈ రోజు అది కానీ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా కానీ ముస్లిం కమ్యూనిటీకి హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగితే 100% ముస్లిం లేడీస్కు కానీ వాళ్ళకి ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఫ్రీగా జరుగుతాయి, చాలా వరకు మేలు జరుగుతుంది. అట్లా ఈ గవర్నమెంట్ వచ్చిందో ముస్లిమ్స్ అవసరాలు ఏమున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఓట్లు అడిగి తీసుకున్నారు, కానీ అవసరాలు గుర్తు చేయడంలో టోటలీ ఫెయిల్యూర్ ఏంటంటే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఖాదర్ బాషా మరియు హాఫీజ్ ఖాన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా సర్వోన్నతాధికారికి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు ఇంతకు ముందే నిసార్ అహ్మద్ గారు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది, చెప్పడం కూడా మీకు తెలియజేయడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన తెలపడం కారణం ఒకటే, గౌరవ వేతనాలు ఈ సంవత్సరం కాలం నుంచి ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనాలు అందడం లేదు. దీని గురించి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడి వాళ్లకు వెనువెంటనే గౌరవ వేతనాలు అందించాలి. ఎందుకు అనంటే ఆధ్యాత్మికంగా లైన్లో ఉండి వాళ్లకు ఎక్కడ పోయి ఒక చోట పని చేసుకోవాలంటే కూడా వాళ్ళు గౌరవంగా ఆధ్యాత్మికంగా మత గురువులు కాబట్టి ఒక పని కూడా చేసుకోలేరు. గౌరవంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు నలుగురిలో పోయి మా గౌరవ వేతనం రావడం లేదని తెలియజేసే దుస్థితికి వచ్చినారు. మేము ఈరోజు సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటా ఉండేది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది, తక్షణమే గౌరవ వేతనము ఇమాంలకు మౌజన్లకు ముందు విడుదల చేయాలి. ఈ సంవత్సరం మరియు ఎన్నికల సమయంలో 3 నెలలు ఉండే ఈ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని